నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. వేసవి సెలవులు అయిపోయిన తర్వాత న్యూ అకాడమిక్ ఇయర్ కోసం విద్యార్థులు హుషారుగా స్కూళ్లకు వెళ్తున్నారు. బిడ్స్ హిమాయత్ నగర్ ప్రాంతాలలో స్కూల్ యాజమాన్యం కూడా విద్యార్థులకు నూతన ఉత్తేజం కల్పించేలా మామిడి తోరణాలు, బెలూన్లు ఏర్పాటు చేసి డెకరేషన్ చేసి విద్యార్థులకు కొత్తదనంతో పాటు ఆహ్లాదకర వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థులు మొదటి రోజు స్కూల్ కి రావడంతోనే కొత్తగా డెకరేషన్ ఉండటంతో పరిసరాలను వింతగా చూస్తూ ఆశ్చర్యపోతూ పాఠశాలల్లో అడుగుపెట్టారు. చట్టం ముందు అందరూ సమానులే అని, అందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అతనితులు కాదని తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. అందులో భాగంగా కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ విచారణకు పిలిపించిందని, దీన్ని కూడా పార్టీ నాయకులు రాద్ధాంతం చేయడం తగదన్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధనే లక్ష్యంగా నాంపల్లిలోని సమితి రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ జనసమితి గ్రేటర్ హైదరాబాద్ 4వ ప్లీనరీ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సమితి పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోదండరాం, విద్యాశాఖ కమిషన్ సభ్యుడు విశ్వేశ్వరరావు, పౌర హక్కుల నేత హరగోపాల్, సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు నరసయ్య నాయకులు పాల్గొన్నారు.
సేవలు ఈ సమాజానికి ఎనలేని చేసిన సేవలు గుర్తుంచుకునే విధంగా మీ ఉన్నాయి. ఎందుకంటే నేను 4 రోజులని 8వ తరగతి చదువుతున్న ఫాలో అవుతున్నాను సార్ ఉపన్యాసం. నేను సార్వత్రికంగా రిహాబిలిటేట్ చేసామంటే వాళ్ళు పునరావాసం కల్పించప్పుడు కొంచెం డిగ్నిఫైడ్ గా అప్పుడు వాళ్ళని షిఫ్ట్ చేసినామంటే ఇల్లు ఇస్తారు. కానీ పని పోతుంది, పక్క వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు చాలా ఎక్కడో ఇల్లు ఇస్తే ఇల్లే కాదు కదా, ఇల్లు నేను ఉండడానికి కానీ పని ఫోన్ 8 minutes అప్పుడు రైట్. ఈ కమిటీకి ఒక ప్రెసిడెంట్, जनरल सेक्रेटरी एनुकोवడం కోసం పెట్టుకోవడం జరిగింది. आज चुनना है ये सिटी कमेटी का जो प्रेसिडेंट सदर बोल रहे थे, जनरल सेक्रेटरी बोल रहे थे, इसको चुनने का भी आज ये मीटिंग रखे। 1 साल पहले हुआ था, इस बीच में क्या क्या किए हम, इसमें खूब अच्छा क्या है बुरा क्या है सब सोच समझना है और आगे बढ़ने के लिए तैयारी करना, ये हमारा जिम्मेदारी है। आज का मीटिंग का मकसद అందరం కూడా ఇలా గుర్తుపెట్టుకుంటే ఏంటంటే మనం ఇట్లా వస్తుంటే మీరు ఏ దిక్కు నుంచి వచ్చిందో కానీ నేను ఇట్లా లిబర్టీ దిక్కు నుంచి వచ్చి పెద్ద గుంపులు రోడ్ అంతా ఆగిపోయి ట్రాఫిక్ అంతా ఎటో వాళ్ళు తెలియక ఒకటే రోడ్ వెంబడి మిగిలిన ఒక రోడ్ వెంబడి చాలా తిప్పలు పడుకుంటూ వాళ్ళు ప్రయాణం చేస్తారు. ఎందుకు వచ్చిండ్రు అంతమంది జనం అంటే కేసీఆర్ ఒక కమిషన్ దగ్గరికి వచ్చింది. ఆ కమిషన్ ముందు వీళ్ళు కూడా ఇంత పెద్ద మనిషిని పిలుస్తారా అన్నారు. ఏమంటుందంటే ఇంత పెద్ద మనిషిని పిలుస్తారా కమిషన్ ముందుకు అని అడుగుతున్నారు. తప్పు చేస్తే పెద్దోడైతే వదిలిపెడతారా? మీరే చెప్పారు. తప్పు చేస్తే పెద్దోడైతే వదిలిపెడతారా? వదిలిపెట్టారు కదా, ఎవరినైనా వదిలిపెడతారు. उनका गलती क्या है? जो कालेश्वरम डैम बनाए अभी वो जब गया जब गिरा तो अभी कोई इस्तेमाल करने का लायक नहीं है, पनिकिरा दिया కుంగిపోయింది పూర్తిగా. మరి ఇంత 1,00,000 ఎన్ని పైసలు ఖర్చు పెట్టిన దానికోసం 1,00,000 కోట్లు, 1 కోటి కాదు, అట్లాంటి 1 కోటి రూపాయలు 1,00,000 పోగేస్తే అయితే 10 పైసలు ఖర్చు పెట్టారు. అంటే మనం ఊహించడం కుప్ప వస్తే ఎంత అవుతుండొచ్చు, వర్ష పెడితే ఎంత పొడుగు అవుతుండొచ్చు, మనం ఊహించలేదు. ఇంకా అంత పెద్ద ఎత్తున ఆయన పైసలు ఖర్చు పెట్టాడు. ఖర్చు పెట్టి కడితే మంచిదే, నీళ్ళు వస్తే అందరం సంబరపడి, కానీ నీళ్లు రాలే అదే దశకిపోయింది. మరి కట్టేటప్పుడు బిల్డింగ్ కట్టినా, మీరు చిన్న ఇల్లు కట్టుకున్నా మీరు జాగ్రత్తగా దాన్ని ప్లానింగ్ చేసుకుంటారు. కానీ అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టినప్పుడు ప్లానింగ్ చేయకపోతే సమస్యలు. ఇప్పుడు కూలిపోయినా ఈ 1,00,000 కోట్ల రూపాయలు ఆయన పైసల, ఆయన ఇల్లు కట్టుకున్నాడు, ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, కూలిపోయింది ఏం కాదు. उनके अपने पैसे से अगर घर बनाया केसीआर साहब डूब गया गिर गया तो कोई पूछेंगे नहीं, मदद देते हम, ऐसा नहीं होना था उनके, उनको कुछ बोल के सब लोग जाते. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ బిల్డింగ్ అది ప్రజల పైసలు, हमारा पैसे से बनाया बांध, अब ये बांध गिर गया. इसके लिए 1,00,000 करोड़ रुपयों का खर्चा, इतना ज्यादा रकम खर्चा होकर के, और वो भी इसमें ज्यादा पैसा कर्जा पे लेके आए. अभी सूद बढ़ रहा,
इसके वजह से हमारा भलाई के लिए जो पैसा खर्चा होने का था उसके लिए पैसा नहीं है। सरकार हमेशा बोलते ఇక్కడ చాలా మంది జిహెచ్ఎంసీ వర్కర్స్ పైసలు లేవు మళ్ళీ తప్పుమంటుంటారు ఎక్కడ పోయినా. ఆఖరికి మన చెప్పులు కావాలన్నా మనం వేసుకునే కోట్లు కావాలన్నా మనం పైసలు లేవంటున్నారు. జీతాలు కూడా సమయానికి వస్తలేదు. అంటే నువ్వు అన్ని పైసలు జీతాలకు లేకుండా అందరి నోరు పెట్టి పైసలు ఖర్చు పెట్టినప్పుడు జిమ్మేదారితో ఖర్చు పెట్టేది. మళ్ళా ఖర్చు పెట్టినాక దాని మీద ఆదాయం వచ్చేటట్టు ఖర్చు పెట్టేది. కానీ దాని మీద ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.